బండి స్టార్ట్ చేసుకుని తిన్నగా ఇంటికెళ్ళు. ఎవరు మాట్లాడుతుంది? బాడీని ముందు మీరే చూసారా? సరస్వతి, ఒకసారి అర్జెంటుగా మా ఇంటికి చూడమ్మా. అంటే హంతకుడు మెయిన్ మోటో నగలు డబ్బులు కాదు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఈ గేట్ దగ్గరే ఉన్నావా? మేడం గారు 100 ఏళ్ళు బ్రతుకుతారు సార్. ఏర్పాటు చేయి త్వరగా, నీకు అంత టైం లేదు. ఎవరికీ దొరకకూడదని కాల్ చేస్తున్న ప్రతిసారి శోభన ఫోన్ చేస్తున్నాడు. ఇంత కష్ట సమయంలో మీ సార్ని వదిలేసి ఎలా వెళ్తారు? వీడు కాదు, అందుకే తొందరపడద్దన్నాను. ఇంకా లేదు సార్, ట్రై చేస్తాను. రాజుగారికి ఫోన్ చేయండి, వాళ్ళ టీంతో రైల్వే స్టేషన్కి వెళ్ళమనండి. అందరూ వీలైనంత దూరం మెయింటైన్ లోపలికి వెళ్లే ముందు మొత్తం ఏరియాని మానిటరింగ్ చేద్దాం. సార్, ఫోన్ మదిలిపాలెం బస్ స్టాండ్ దగ్గర యాక్టివేట్ అయింది సార్. మిస్టర్ రాజు, ఎక్కడైనా ఏమైనా క్లూస్ దొరికాయా? ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు రవి? లేకపోతే వాడు బాబునేమైనా అలా జరగడానికి వీల్లేదు.